హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకే ఎవరైతే ప్రతి నెల 2016 రూపాయలు పొందుతున్నారో వారికి 4016 రూపాయలు, 4016 రూపాయలు పొందేటువంటి వారందరికీ 6016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి, ఎవరెవరికి జమ చేయాలి, ముందుగా ఏ జిల్లా నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎక్కడ రిబ్బన్ కట్ చేయబోతున్నారు, ఏ జిల్లాలలో తన చేతుల మీదుగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీయనున్నారో పూర్తి వివరాలు అనేది లేటెస్ట్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ సమాచారం మీకు తెలియజేయడానికి నేనైతే ఈ వీడియోని చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి మీరు లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఇస్తామని చెప్పినటువంటి 4000 రూపాయలు, 6000 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి 100 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైన అప్డేట్స్ ఏంటి, పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలోనైతే సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రతి మహిళకి 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది పొందాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా ఎవరెవరికి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ వరకు చూస్తే మాత్రమే ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు 2000 రూపాయలు ప్రతి నెల తీసుకునే వారికి 4000 రూపాయలు, 4000 రూపాయల వృద్ధులకు అందరికీ, ఏదైతే వికలాంగులకు అందరికీ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే సమయం వచ్చిందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది సమాచారాన్ని. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇటు ప్రతి మహిళ అర్హత సాధించినటువంటి మహిళ 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇక అటువంటి మహిళలకు అందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులు 2500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులు. ఇక ఇటు పెన్షన్ లబ్ధిదారులకు 4000 రూపాయలు, 6000 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సర్వరకాల కొత్త అప్డేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ 2 కొత్త పథకాలు ఏప్రిల్ నెల చివరి వారం నుంచి అయితే జమ చేసేందుకు కసరత్తుల్ని మొదలు పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిధుల సర్దుబాటు అయితే కొత్త అర్హతల జాబితా సిద్ధమై లిస్ట్ రిలీజ్ అయితే మనకి దాదాపు ఏప్రిల్ నెల నుంచి ఈ కొత్త పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అమల్లోకి వస్తాయని అయితే సమాచారాలు ఇప్పటిదాకా ఉండడం అయితే జరిగింది. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.